మే 17న ఒంగోలులో హనుమాన్ శోభాయాత్ర. హిందూ బంధువులు కుటుంబ సమేతముగా శోభాయాత్రలో పాల్గొనాలి. విశ్వహిందూ పరిషత్, బజరంగ్ దళ్, హనుమాన్ సేవా సమితి పిలుపు. ఒంగోలు హనుమాన్ జయంతి సందర్భంగా ఒంగోలు నగరంలో విశ్వహిందూ పరిషత్, బజరంగ్ దళ్ మరియు హనుమాన్ సేవా సమితి సంయుక్త ఆధ్వర్యంలో హనుమాన్ శోభాయాత్ర ప్రతి సంవత్సరం వలనే ఈ సంవత్సరం మే 17 అనగా ఈ రోజు ఆదివారం సాయంత్రం 4 గంటలకు హిందువుల ఐక్యత ప్రపంచానికి చాటడానికి కనుల పండుగగా అత్యంత శోభాయమానంగా నగరంలోని 2 ప్రదేశాల నుండి భారీ ఆంజనేయ స్వామి విగ్రహాలతో, ఒంగోలు పురవీధుల్లో కాషాయ ధ్వజాల రెపరెపలతో, జై శ్రీరామ్ జై హనుమాన్ నినాదాలతో హనుమాన్ శోభాయాత్ర నిర్వహిస్తున్నామని జిల్లా బజరంగ్ దళ్ అధ్యక్షులు చిమ్మిరి బాలకృష్ణ, విశ్వహిందూ పరిషత్ జిల్లా కార్యదర్శి ఈమని బలరాం, విశ్వహిందూ పరిషత్ విశేష సంపర్క ప్రముఖ ఇనమన మెల్లూరి సీతారామయ్యలు తెలిపారు. విశ్వహిందూ పరిషత్ కార్యాలయం అయోధ్య భవనంలో శనివారం మధ్యాహ్నం జరిగిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ యువకుల జయ జయ ధ్వనాలతో, మహిళల కోలాట నర్తనలతో, భజన బృందాల భజన గీతాలతో, చిన్నారుల స్కేటింగ్ తో 2000కు పైగా విచ్చేసే ద్విచక్ర వాహనాలపై యువతరం చేసే సందడితో భక్తియుతముగా హనుమాన్ శోభాయాత్ర ఒంగోలు నగర పురవీధులలో ఉత్సాహంగా సాగుతుందని తెలిపారు. సంతపేట వీరాంజనేయ స్వామి దేవస్థానం నుండి మొదలై నెల్లూరు బస్టాండు ప్రకాశం భవనం మీదుగా మిరియాలపాలెం కూడలి వద్ద శివాలయం వద్ద నుండి వస్తున్న ర్యాలీని కలుపుకొని మరింత ఉత్తేజంగా బాపూజీ కాంప్లెక్స్, ఆర్టీసీ బస్టాండ్, కర్నూల్ రోడ్ ఫ్లైఓవర్ ప్రక్క నుండి మంగమూరు డొంక జంక్షన్, లాయర్పేట చిట్టి ఆంజనేయ స్వామి గుడి, కోర్టు సెంటర్, చెన్నకేశవ స్వామి దేవాలయం వద్ద ఈ మహా హనుమాన్ శోభాయాత్ర ముగుస్తుందని వివరించారు. సమావేశంలో విశ్వహిందూ పరిషత్ వివిధ క్షేత్ర ప్రముఖులు పాల్గొన్నారు. విశ్వహిందూ పరిషత్ ప్రాంత సత్సంగ ప్రముఖ సోమ సుబ్బారావు, ప్రాంత టోలీ సభ్యులు సీతారామయ్య, అధ్యక్షుడు తూనుగుంట మల్లికార్జునరావు, కార్యదర్శి ఈమని బలరాము, కోశాధ్యక్షులు శ్రీనివాస్ గుప్తా, గడ్డం శ్రీనివాసరావు, పబ్బిశెట్టి శ్రీనువాసరావు, పసుమర్తి వెంకటేశ్వర్లు, పెరుమాళ్లు, బజరంగ్ దళ్ చిమ్మిరి బాలకృష్ణ, రామకృష్ణ, దనిశెట్టి రాము, హరిబాబు, పున్నారావు, బత్తుల శ్రీను, సింగోతు రాజేష్, మధు యాదవ్ పాల్గొన్నారు. అభయాంజనేయ స్వామి దేవాలయం వద్ద నుంచి ఈ బైక్ ర్యాలీలు మొదలవుతాయి. ముందుగా సంతపేట వీరాంజనేయ స్వామివారి దేవస్థానం వద్ద మొదలైనటువంటి ఈ బైక్ ర్యాలీ నెల్లూరు బస్టాండు, ప్రకాశం భవనం మీదుగా కొత్తపట్నం బస్టాండ్ శివాలయం నుంచి వచ్చే బైక్ ర్యాలీని కలుపుకుంటూ ఇంకాస్త ఉత్తేజంగా ట్రంక్ రోడ్డు, బాపూజీ కాంప్లెక్స్, ఆర్టీసీ బస్టాండు, కర్నూలు రోడ్ ఫ్లైఓవరు, అదేవిధంగా మంగమూరు డొంక జంక్షను, లాయర్పేట ట్రాఫిక్ పోలీస్ స్టేషను, సివిఎన్ రీడింగ్ రూము, చెన్నకేశవ స్వామి దేవస్థానం వద్ద ఈ బైక్ ర్యాలీ అత్యంత వైభవంగా నగర పురవీధుల్లో తిరుగుతూ ప్రతి ఒక్క హిందువుని జాగృతమయ్యే విధంగా ఈ బైక్ ర్యాలీ సాగుతుందని మేము అనుకుంటున్నాం. అదేవిధంగా ఈ రోజున ప్రతి ఒక్క హిందువు కూడా సనాతన ధర్మంపై జరుగుతున్నటువంటి దాడులను గుర్తెరిగి ఈ శోభాయాత్రలో పాల్గొనేందుకు ప్రయత్నించాలి. ప్రయత్నించడమే కాదు, తనతో పాటు ఇంకో నలుగురిని తీసుకువచ్చే విధంగా ప్రతి ఒక్కరూ కూడా కృషి చేసి ఈ యొక్క శోభాయాత్రని విజయవంతం చేయాలి. ఎందుకంటే ఈ శోభాయాత్ర హిందూ సంఘటన కొరకు, హిందూ సమైక్యత కొరకు, అదేవిధంగా ఎవరైతే మన హిందూ బంధువులు అందరూ ఉన్నారో ఈ సనాతన ధర్మం ఏదైతే ఉందో దీన్ని పరిరక్షించబడాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్క హిందూ బంధువు కూడా ఈ బైక్ ర్యాలీలో పాల్గొని మనమందరం కూడా సంఘటితంగా ఉన్నాము, మనమందరం కూడా ఏకతాటిపై ఉన్నాము హిందూ బంధువులందరూ అనేది కూడా ఈ నగరంలో అదేవిధంగా ఈ ప్రపంచానికి చాటి చెప్పాల్సిన అవసరం ఉంది. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై వీర హనుమాన్ కి. ఈరోజు హనుమాన్ శోభాయాత్ర గురించి మనం ఇక్కడ ప్రెస్ మీట్ ఇవ్వడం జరుగుతుంది. ప్రధానంగా రేపు ఆదివారం
17వ తారీఖు సాయంకాలం 4 గంటల నుండి శోభాయాత్ర ప్రారంభమవుతుంది. ఒక శోభాయాత్ర మనకి సంతపేట ఆంజనేయ స్వామి దేవాలయం వద్ద నుండి ప్రారంభమవుతుంది. ఇంకొక విగ్రహం మనకి కొత్తపట్నం శివాలయం వద్ద నుండి ఒక ర్యాలీ బయలుదేరుతుంది. ఈ 2 ర్యాలీలు కూడా మనకి మిరియాలపాలెం సెంటర్లో కబ్బు అవుతాయి. అట్లాగే ర్యాలీలో మొట్టమొదట సంకీర్తన వెహికల్ ఉంటుంది, ముందు వెహికల్స్ ఉంటాయి, దాని తర్వాత స్కేటింగ్ ఉంటుంది, దాని తర్వాత శివాజీ విగ్రహము, ఆ తర్వాత డీజే. ఆ విధంగా టోటల్ గా చూసుకున్నట్లయితే 2 విగ్రహాలతోటి అత్యంత వైభవంగా శోభాయమానంగా నగర పుర ప్రజలతోటి సుమారుగా 2000 పైగా బైకులతోటి ఈ శోభాయాత్ర జరుగుతుందని మేము విశ్వసిస్తున్నాం. ఈ శోభాయాత్ర గత 15 సంవత్సరాల నుంచి కూడా అత్యంత వైభవంగా జరుగుతుంది. అంటే అత్యంత భక్తి శ్రద్ధలతో నేటికి కూడా చిరంజీవిగా ఉన్నటువంటి ఆంజనేయ స్వామి వారి యొక్క కృపా కటాక్ష వీక్షణాలు భక్తులెల్లరి మీద అట్లాగే ఈ నగరం మీద ఉండాలని, ఆ విగ్రహం యొక్క ఊరేగింపు జరిగేటువంటి ఈ భక్తులందరికీ ఆ శుభదృష్టి కలగాలనేటువంటి ఉద్దేశంతో విశ్వ హిందూ పరిషత్ బజరంగ దళ ఆధ్వర్యంలో ఈ శోభాయాత్ర ఎప్పటి నుంచి కూడా నిర్వహిస్తుంది. అదేవిధంగా రేపు ఆదివారం 4 గంటల నుండి సుమారు 7 గంటల కల్లా కూడా మనం శివాలయం వద్ద ఈ శోభాయాత్ర ముగుస్తుంది. కనుక ఈ శోభాయాత్రలో నగర పుర ప్రజలు హిందువులు ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఇంటి నుంచి కూడా మాతృమూర్తులతో సహా అందరూ పాల్గొనాలని, అట్లాగే నడవలేని వారికి కూడా వెహికల్స్ ఏర్పాటు చేయబడ్డాయి. దాంట్లో కూర్చొని కూడా వాళ్ళు ప్రయాణం చేయవచ్చు. ఈ విధంగా ప్రతి ఒక్కరూ కూడా నగర పుర ప్రజలందరూ కూడా హిందూ ఒక శక్తివంతమైనటువంటి విధానంగా భగవంతుని యొక్క శుభాశిష్యులు పొందడానికి ప్రతి ఒక్కరూ ఈ బైక్ ర్యాలీలో పాల్గొనాలని కోరుతున్నాం. జై శ్రీరామ్. మీ పేరును డిజిగ్నేషన్? నా పేరు ఈమెని బలరాము, విశ్వ హిందూ పరిషత్ జిల్లా కార్యదర్శి. నా పేరు చిమ్మిరి బాలకృష్ణ, జిల్లా బజరంగ దళ్ సంయోజకు. రేపు 17వ తారీఖు శోభాయమానంగా మన హనుమత్ జయంతి ఉత్సవాల్లో భాగంగా శోభాయాత్ర జరుగుతుంది. అందరూ పాల్గొని ఈ కార్యక్రమం జయవంతం చేయవలసి కోరుతున్నాము. ఈ కార్యక్రమంలో చిన్నపిల్లలు కొంతమంది తీసుకొని సాంస్కృతిక కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాం. ముందుగా స్కేటింగ్ జరుగుతుంది. స్కేటింగ్, భరతనాట్యం, కోలాటం, ఇక బల ప్రదర్శన కార్యక్రమం జరుగుతుంది. ప్రతి ఒక్క హిందూ బంధువులు ఒక సాంప్రదాయ వస్త్రాలతో వస్త్రధారం చేసుకొని రావాల్సిన కోరుతున్నాము. ఎవరైనా కానీ అలాంటి ఇబ్బంది ఉన్న వాళ్ళు ఎవరంటే పెద్ద దృష్టి తీసుకొస్తే అలాంటి కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేస్తారు. జై శ్రీరామ్.